నమస్తే. వెల్కమ్ టు పొయిటెంట్ మీడియా. భక్తి భాస్కర చూస్తున్న వాళ్ళందరికీ ముందుగా నమస్తే అండి. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, అధర్వవేద పండితులు ముల్లపూడి సత్యనారాయణ గారు ఉన్నారు. మరి గురుగారితో మాట్లాడి మనకున్న సందేహాల గురించి అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం మాయామిని. గురుగారు ఇప్పుడు ఇంట్లో ఎవరైనా హ్మ్. చనిపోయారనుకోండి, పెద్దవాళ్ళు అనుకోవచ్చు, ఇంకా చనిపోయిన వాళ్ళు. అయితే వాళ్ళ వస్తువులు బట్టలు అనుకోవచ్చు, బంగారం అనుకోవచ్చు. అసలు ఇవన్నీ ఏం చేయాలండి? అంటే మన శాస్త్రం ప్రకారం అనుకోవచ్చు, మన పురాణాల్లో ఏమైనా ఉందంటారా ఈ విధంగా? ఏం చేయాలి అని? మనము ఇంట్లో పెద్దలు చనిపోయినప్పుడు ఆ బట్టలన్నీ కూడా చాకలి వాళ్ళు తీసుకెళ్ళేవారు. హ్మ్. ఇప్పుడు కూడా అదే సాంప్రదాయం ఉంది. కానీ చనిపోయినటువంటి వాళ్ళ బట్టలు, వాళ్ళ ఉంగరాలుంటాయి. వాళ్ళ పిల్లలు వాళ్ళు పెట్టుకునేవారు. ఈ పెట్టుకోకూడదు అని శాస్త్రం చెప్తుంది. ఎందువలనంటే వాళ్ళకి సంబంధించి బాగా వార్ధక్యంలో చచ్చిపోయిన ముసలోళ్ళైపోయి చచ్చిపోయిన వాళ్ళవి బట్టలు వేసుకుంటే అదేం పర్వాలేదు. ఆత్మ రిలీజ్ అవుద్ది. కానీ యాక్సిడెంట్‌ల్లో చచ్చిపోయినోళ్ళు, యవ్వనం వయసులో చచ్చిపోయినటువంటి చిన్న వాళ్ళు, వయసు. వాళ్ళ ఆత్మ అక్కడక్కడే తిరుగుతా ఉంటది ఇంటి దిట్టూనే. హుహుహు. ప్రేతాత్మై, దెయ్యమై, భూతమై అక్కడక్కడే తిరుగుద్ది అని శాస్త్రం క్లియర్‌గా చెప్తుంది. అది మోక్షం రావాలంటే కొంత టైం పడతది. హ్మ్. ఇది నెక్స్ట్ జన్మ రావాలంటే. అందువల్లనే ఇంట్లో అటాచ్‌మెంట్స్ ఎక్కువ పెట్టుకోకూడదు. మా నాన్న అని కూతుర్లు, తండ్రులు, పిల్లలు తండ్రితో ఎక్కువ అటాచ్‌మెంట్ పెట్టుకుంటే వీడు టపిమని చచ్చిపోతే ఆ పిల్ల మీద పడతాడు హుహు. ఆత్మ. అప్పుడంటే బాడీ ఉన్నప్పుడు తల్లి కూతురులో, తండ్రి కూతురులోనో ఏదో ప్రేమ ఉంటుంది. చనిపోయిన తర్వాత ప్రేతాత్మకు అవేముండవు. హ్మ్. ఆ ప్రేతాత్మ ఎవరి మీద పడితే వాళ్ళు సిక్ కావడము, రక్తం పోవడము, రక్తలేమి, తర్వాత తరచు డిసీజెస్ రావడము, ఆరోగ్య విషయంలో ఆరోగ్య విషయంలో డౌన్ చేస్తుంది. అంతేకాదు ఆర్థికంగా కూడా డౌన్ చేసి పడేస్తది. అప్పుల బాధలో ఉండడము, భూత హ్మ్. ప్రేతాలు ఏదో ఒక రకమైన నెగెటివ్ ఎనర్జీ అనేటటువంటిది అక్కడ ఉంటుంది. అంటే వీళ్ళు చనిపోయిన తర్వాతకి అన్ని కార్యక్రమాలంటూ చేస్తూ ఉంటారు. 11 రోజులని. అంటే అప్పుడు ఆత్మ వెళ్ళిపోతుందని అంటూ ఉంటారు గదండీ! అవును. ఇంకా ఎందుకు కొన్నిసార్లు అక్కడక్కడ ఉంటుందంటారు? చెప్తాను. 11 రోజులు కంపల్సరీ చేయాలి. లేకపోతే ఆ ఇంటినే పట్టు కూర్చుంటాడు. అదే. అందులో డౌట్ లేదు. చేస్తూ ఉంటారు. 11 రోజులు అక్కడే ఉంటారు. ఇది కర్మలు చేస్తే ఎవరికి లాభం? పంతులు గారులకి లాభం. హుహు. అందుకు 2,00,000, 3,00,000 ప్యాకేజీలు పెట్టుకున్నారు. మనిషి చనిపోయినప్పుడు ఆ శవం అంత ఈజీ కాదమ్మా. కాల్చాలంటే రూ. 1,00,000, 1,50,000 ఉంచుకోవాల్సిందే. కాల్చడం పాపం డిపార్ట్‌మెంట్ ఉండడం వల్ల కాల్చితుంటే తక్కువకెళ్తుంది. హ్మ్. గొయ్య కప్పెట్టడానికి కూడా దగ్గర నుంచి రేటు. పంతులు గారుల రేటు. ఇదంతా పెద్ద మాఫియాలాగా తయారైపోయింది. అందుకే భయమేసి పేదవాడు పాపం వాడు ఆ సంస్కారాలు చేయలేకపోతున్నాడు. దాంతో ప్రేతాత్మలాగా తయారవుతున్నారు. 11 రోజులు చేసినప్పటికీ కూడా ఈ సూసైడ్‌లు చేసుకొని తర్వాత ఈ యొక్క ఆహ్, యంగ్ ఏజ్‌లో చచ్చిపోయిన వాళ్ళు పోరు. వాళ్ళ ఆత్మ వెళ్ళిపోదు. వాళ్ళ ఆత్మ అంటే ఆయుర్దాయం అనేటటువంటిది బ్రహ్మదేవుడు సృష్టించి పంపుతాడు భూమి మీదకి మనల్ని. హ్మ్. ఒక 100 సంవత్సరాలు బతుకు, ఒక 60 సంవత్సరాలు బతుకు అని ఏదో పంపిస్తాడు. మనం 60 లోపల కాకుండా మనం ఏ 40కో, 30కో పడేసిందనుకో మృత్యువు. ఈ బ్యాలెన్స్ బ్రహ్మదేవుడు రాసిన 60 సంవత్సరాలు ఇక్కడ పట్టేసి మనం 25 ఏళ్ళకి చచ్చిపోయాం. ఈ మిగతా 35 సంవత్సరాలు ఇక్కడ తిరగాల్సిందే భూమి మీద. మన ఇంటి దగ్గర ఉండకపోయినా భూమి మీదే తిరగాలి. మనందరికీ కూడా అనుభవంలో వస్తుంది ప్రేతాత్మలు పట్టుకున్నట్టు. దెయ్యాలు కనబడవు. దెయ్యాలు తెలుసుకోబడతాయి. హ్మ్. దేవుడు కనబడ్డు. దేవుడు తెలుసుకోబడతాడు. అందుకే దెయ్యాలు కనబడినంత మాత్రాన దెయ్యాలు లేవు అనకూడదు. దేవుడు కనబడినంత మాత్రాన దేవుడు లేడు అనకూడదు. మనం నిద్రపోతున్నప్పుడు చాలామందికి కొన్ని నక్షత్రం వాళ్ళకి నాకు కూడా పడుతుంది. పీక పిసికేస్తున్నట్టు ఉంటది. మా ఫాదర్‌కి కూడా అలాగే ఉండేది. అరిచేవారు గాలి నిద్రలో అని అరుస్తాం. ఒకసారి అవును. తిరుపతికి కాటేజ్ తీసుకున్నాం మేము. కొంతమంది ఏం చేశారంటే బయట కాటేజ్ బయట వరండాలో వరుస పెట్టి 2 వరుసల్లో 10 మంది పడుకున్నారు. హ్మ్. ఆ దేవస్థానం ఎంప్లాయీస్ వచ్చి "ఏయ్! ఇక్కడ పడుకోకూడదు ఎళ్ళిపోండి, ఎళ్ళిపోండి, ఎళ్ళిపోండి" అంటున్నా సరే వాళ్ళు వెళ్ళట్లేదు. హ్మ్. నేను చెప్పాను "ఏం వెళ్ళక్కర్లేదు కాటేజ్ ఆయనకనమాట మా టీటీడీ ఆయనకి. ఏం అవసరం లేదు వాళ్ళు రాత్రి 12 తర్వాత ఎళ్ళిపోతారు 1 తర్వాత" అన్నాను. "అంత కాన్ఫిడెంట్‌గా ఎలా చెప్తున్నారు సార్" అన్నారు. "చూడు కావలిస్తే నువ్వు వెళ్ళిపోతే నన్ను అడుగు" అన్నాను. ఆ రోజు వాడికి నైట్ డ్యూటీ. హుహు. కాటేజ్‌లో నేను మా ఫ్రెండ్స్ పడుకున్నాం. నా స్టూడెంట్ ఏజ్ అప్పుడు జరిగిన సంఘటన చెప్తున్నా. రాత్రి 1 తిరుపతిలో మళ్ళీ తిరుపతిలో గూడా పడతాయి దెయ్యాలు. ఎందుకు పట్టవు? క్రింద గోవిందరాజులు గుడి దగ్గర జరిగిన సంఘటన చెప్తున్నా. రాత్రి 1 నాకు దెయ్యం పట్టుకుంది. "యావ్" అని అరిచాను నిద్రలో. ఆ నిద్రకి ఆ అరుపులకి వాళ్ళు భయపడిపోయి వాళ్ళంతా పారిపోయారు. లేచి ఎళ్ళిపోయారు.
హ్మ్. కాబట్టి దేవుడి ఫోటో పక్కనెట్టుకోవడం, దైవక్షేత్రంలో తిరుపతిలో ఉన్నాం, లేకపోతే మనం దుర్గాదేవి దగ్గర ఉన్నాం, పక్కన ఆంజనేయ స్వామి బొమ్మ ఉన్నా సరే దెయ్యాలు పడతాయి. నువ్వెన్ని తాయెత్తులు కట్టుకో, ముస్లిమ్స్ థు 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 అని ఇలాగ మంత్రం ఉమ్మేసి తాయెత్తు కడతారు. ఆ తాయెత్తు కట్టుకున్నంత మాత్రాన దెయ్యాలు పోవు. అది ఆ ప్రేతాత్మలకు ఉన్నటువంటి శక్తి అది. హ్మ్. మరి వాటిని కంట్రోల్ చేసేదెవరు? ఓం నమో భగవతే విచిత్ర వీర హనుమతే ప్రళయకాలాలన ప్రజ్వలనాయ ప్రతాప వజ్రదేహాయ అంజనీగర్భ సంభూతాయ ప్రకట విక్రమ వీర దైత్య దానవ యక్ష రక్షోగ్రబంధనాయ భూతగ్రబంధనాయ ప్రేతగ్రబంధనాయ పిశాచగ్రబంధనాయ. బంధించేవాడు ఆంజనేయ స్వామి. ఒక రోజులో బంధించాడు. రెగ్యులర్ ఆంజనేయ స్వామి పూజ చేసుకుంటా ఉండాలి మనం. హ్మ్. పూర్వాషాఢ నక్షత్రం ఆంజనేయ స్వామి నక్షత్రంలో పుట్టిన వాళ్ళకి దెయ్యాలు కనబడవు, దెయ్యాలు పట్టుకో. హుహు. మనకు పూర్వాషాఢ. సున్నితమైనటువంటి నక్షత్రాలలో కృష్ణాష్టమి రోజున పుట్టాం మనం. రోహిణి నక్షత్రం పట్టేసుకుంటే అస్తమానం దెయ్యాలు వస్తానే ఉంటాయి. హ్మ్. ఇలా కొన్ని నక్షత్రాలు సున్నిత నక్షత్రాలకి తొందరగా పట్టుకుంటాయి. కాబట్టి ఈ ప్రేతాత్మలు అన్నీ కూడా ఉంటాయి కాబట్టి చనిపోయిన వాళ్ళ బట్టలు చాకల వాళ్ళకి ఇచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే గంజిలో ముంచుకొని వాళ్ళు ఇస్త్రీ చేసుకొని మళ్ళీ వేసుకుంటారు ఒకప్పుడు వాళ్ళు. ఇప్పుడు పాత బట్టలు చనిపోయిన వాళ్ళ బట్టలు బయటకి ఇవ్వకూడదని చెప్పేసి వీళ్ళు యూట్యూబ్లో వచ్చిన మహాపండితులంతా చెప్తున్నారు. నెగిటివ్ ఆరా ఉంటుంది, నెగిటివ్ ఇదండి. వీళ్ళు కొత్త బట్టలు ఎవరు, పాత బట్టలు కూడా ఇవ్వనివ్వరు. హ్మ్. అమ్మ పెట్టదు, అడుక్కు తిననివ్వదు అన్నట్టు చెప్తున్నారు వీళ్ళు. వీళ్ళెవరు పిసనారోళ్ళు. లెక్చర్స్ ఇమ్మంటే ఇస్తాం కెమెరాల ముందుకొచ్చి. అరే మంచి కొత్త బట్టలు పెట్టరా భయ్ పేదవాడికి అని చెప్పాలా. ఆ! చచ్చిపోయిన వాడి వేసుకున్నాను. బట్టలు ఇవ్వనివ్వరు. వీళ్ళు దానాలు చేయరు పండితులు మళ్ళీ. అందువలన వీళ్ళు ఏం చేయొచ్చు అంటే నెగిటివ్ ఆరా అనేది ఉంటుంది అని ప్రచారం చేశారు కాబట్టి మనము గంజిలో ముంచేసి కొద్దిగా ఉప్పులో వేసినటువంటి నీళ్ళల్లో వేసి ఇవ్వచ్చమ్మా, పేదవాళ్ళకి ఇవ్వచ్చు. హ్మ్. అలాగే చాకలికి వాళ్ళు ఎలాగో వాళ్ళు ఉప్పు నీళ్ళల్లో ముంచుకొని గంజిలో ముంచుకొని ఇస్త్రీ చేసుకుంటారు. ఇక ఇలా ఇవ్వలేమండి భయపడతారు అసలు. ఇప్పుడు చనిపోయినప్పుడు సంక్రాంతి నెలలో తర్వాత పితృఅమావాస్య రోజుల్లో మా అన్నయ్య వయసు ఉందండి మీకు, కమానండి మీకు బట్టలు పెడతాము అని పిలుస్తారు. బొట్టు పెడతారు, ఒక పంచిస్తారు. మనం కీడొచ్చేస్తుంది అది. కీడు. డెఫినెట్‌గా వస్తది. ఈ సేమ్ ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఇవ్వాలి. చిన్న ఏజ్ వాళ్ళకి ఇచ్చారనుకో, ఒక ఆహా! పెద్దోడు ఒకడు చచ్చిపోయాడు. ఆత్మహత్య చేసుకొని ఎవడో చచ్చిపోయాడనుకో, హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయాడు. వాడిచ్చేది మనకు ఒక పంచి పెడతారు. పంచి పెడితే కొత్తదే పెడతారు. ఒక రూ. హ్మ్. 100 దక్షిణో, 500 దక్షిణో ఏదో పెట్టిస్తారు. మనం తీసుకోకూడదు. తీసుకుంటే మన ఆయుర్దాయంలో కొంత పోతది. మరి అందుకనే సమవయస్కులకి చూసిస్తారు. సేమ్ ఏజ్. సేమ్ ఏజ్ ఉన్నవాళ్ళు. చూస్తే అట్‌లీస్ట్ ఎలాగో పోతాడు లేడు ఇంకో 10 ఏళ్లలో పోవడం గ్యారంటీ. నెగెటివ్. పంచెలు ఇవన్నీ తీసుకోవడం వల్ల గ్యారంటీగా పోతారు. పేదవాడు పోడు. హ్మ్. గుర్తుపెట్టుకో. పేదవాడు రోడ్డు మీద వాడు మట్టి తింటాడు, ఎండలో పెంచుతారు. అయినా సరే వాడికి కరోనా టైంలో కూడా కరోనా రాలేదు. హ్మ్. అదే బయట సున్నితంగా పెరిగినటువంటి వాళ్ళందరికి కరోనా వచ్చి 50 లక్షలు ఖర్చు పెట్టినా చచ్చిపోయారు. చనిపోయింది. కాబట్టి ఎప్పుడు కూడా ఈ ఇంట్లో వాళ్ళు వాడుకుంటారు చాలామంది. ఈ ఉంగరం ఉంది మా నాన్నది అని పెట్టుకుంటారు. నాకు తెలిసినటువంటి ఒక వ్యక్తి 500 కోట్ల రూపాయలు సంపాదించాడు. దుబాయ్‌లో, గల్ఫ్ కంట్రీస్‌లో పెట్రోల్ బంకులు ఉన్నాయి వాళ్ళకి. హ్మ్. ఒక్కొక్క కొడుక్కి 500 కోట్లు ఇచ్చాడు. ఇక్కడే మన బాలానగర్‌లోనే. అతను వాళ్ళ ఆయన మన శిష్యుడు. వాళ్ళ పిల్లలంతా కూడా బాగా చదువుకున్నటువంటి వాళ్ళు ఇంజినీర్స్‌గా వారం వారం అమెరికా టు దుబాయ్ హుహు. గల్ఫ్ కంట్రీ వెళ్ళి వాళ్ళ ఫ్యాక్టరీ లావాదేవీలు చేసుకుంటారు. వాళ్ళ నాన్న అంత డబ్బిచ్చాడు కాబట్టి తండ్రి మీద ప్రేమతో తండ్రి చచ్చిపోయిన తర్వాత అస్థికలను కాల్చిన తర్వాత ఆ బూడిద ఉన్నటువంటి ఆ పాట్‌ని, ఆ కుండని వేరే చోట పెట్టలేమట్లా స్టోర్ రూమ్‌లో. ఆ ఎముకలు తెచ్చుకొని ఆ టీత్ ఇవన్నీ ఉంటాయి కదా! అవన్నీ తెచ్చుకొని ఇంట్లో పెట్టుకుంటున్నారు. మా నాన్నని బ్రష్ పెట్టి మా నాన్నకి పళ్ళు తోముతూ ఆహా! అలా చేస్తున్నారు. ఎంతమంది పురోహితులొచ్చారే నాయనా ఇంట్లో పెట్టుకోకూడదురా నాయనా, శ్మశానంలోనే ఒక స్టోర్ రూమ్ ఉంటది అక్కడ పెట్టాలి. తర్వాత కాశీలో కలపాలిరా నాయనా అన్నా సరే వాళ్ళు వినడం లేదు. ఎందుకని? ప్రేమ ఎక్కువైపోయింది వీళ్ళకి. ఆ తర్వాత మీరు చెప్తే వింటారు సార్ అంటే అప్పుడు వెళ్ళి మనం సైంటిఫిక్‌గా చెప్పేసరికి వాళ్ళు మన మీద కొంచెం గౌరవం ఉంది కాబట్టి, మీ నాన్నకి మోక్షం రాదురా నాయనా ఇవన్నీ ఇక్కడ పెట్టి కూర్చుంటే, వెళ్ళు గౌరీకుండ్ అని కాశీలో ఉంది. అక్కడ ఈ ఎముకలు వేసేసేయి. అమ్మవారు మణికర్ణిక ఘాట్ దగ్గరుంది. హ్మ్. అలాగే ఆ యొక్క గంగా నదిలో కలుపు అప్పుడు వస్తుందంటే అప్పుడు వెళ్ళారు. కాబట్టి తప్పకుండా ఈ యొక్క ఇంట్లో ఉన్నటువంటి వస్తువులు పేదవాళ్ళకి దానం చేయాలా. వాళ్ళ కొత్త వస్త్రాలు కూడా ఇవ్వాలి వీటిలతో పాటు. ఇంట్లో వాళ్ళు వాడకూడదు ఎట్టి పరిస్థితుల్లో. తర్వాత ఇంట్లో అతను వేసుకున్న బంగారంతో సహా మొత్తం అందరూ కూడా బయట వాళ్ళకి ఇచ్చేయాలి. హ్మ్. వీళ్ళేమో ఆ కూతుర్లొచ్చి తీసేసుకుంటున్నారు. తల్లి చచ్చిపోతే ఆస్తి. బయట వాళ్ళకి ఇవ్వచ్చుగా, పేదవాళ్ళకి ఇవ్వచ్చుగా. తల్లి ఆత్మ శాంతిస్తుంది.
కాబట్టి ఈ రకంగా ఇవి ఉన్నాయన్నమాట. కాబట్టి బట్టలు ఎట్టి పరిస్థితుల్లో ఇంట్లో వాళ్ళు వాడుకోకూడదు. బయట వాళ్ళకిస్తే ఉప్పులో అది ముంచి అవన్నీ ఎంతుంటాయి వాళ్ళ బట్టలు? మహా ఉంటే ఒక 10 జతలు ఇస్తాడు. ఒక 15 జతలు ఇస్తాడు. వాటితో పాటు కొత్త బట్టలు కూడా పేదవాళ్ళకి ఇవ్వాలమ్మ. ఇస్తే సరిపోతుంది. చాలా చక్కగా తెలియజేశారండి. ధన్యవాదాలు. ధన్యవాదాలు.